గనుడు మనకై బలియాయను, ఆ గనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు. రక్తములు విడిపించబడితే తప్ప మోక్షానికి మార్గము లేదు, నిత్య జీవానికి మార్గము లేదు. గనుక ప్రియ మా దేశీ మిత్రులారా, ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ మధ్యాహ్న కాల సమయంలో తెలియజేసేది ఏంటంటే, మన పాప భారము తొలగించబడాలి అంటే యేసు రక్తములో మనం కడగబడాలి. యేసే దేవుడిని మన నోటితో ఒప్పుకుని ఆయన యొద్దకు రాగలిగితే మన మీద ఏలుబడి చేస్తున్న పాప బంధకములన్నీ ఆయన తొలగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నిత్య జీవములో, పరలోక రాజ్యములో, ఆ మోక్ష మార్గములో మనల్ని ఉంచబోతూ ఉన్నాడు. మీరు నమ్మి విశ్వసించగలిగితే ఈ క్షణమే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రాజ్యములో చేర్చు కానీ మీరు చిన్న మాట చెప్పగలిగితే ఈ క్షణమే ప్రభువారు మీ అందరినీ కూడా ఆయన చిత్తములోనికి అంగీకరించబోతూ ఉన్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను. విశ్వసించిన వారు ప్రభువా నేను పాపినని చిన్న మాట మీ నోటితో పలకగలిగితే ఈ క్షణమే ప్రభువు మిమ్మల్ని పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. ఈ వార్తను వినరండు, యేసును నమ్ముకోండు. బోలో క్రీస్తు మహారాజుకే జై. కారణం తెలుసండి, ఆ పాపమే. ఆ పాపం ఏం చేస్తుందంటే మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంది, నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఆ పాపం పోయి ఆ మానవుడికి మనశ్శాంతి, నెమ్మది కావాలంటే ఎక్కడికి రావాలంటే ఆ పాపాన్ని తీసివేయగలిగే దేవుడి దగ్గరికి రావాలి. ఆయనే ప్రభు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే పాపములను క్షమించడానికి భూమి మీద యేసుక్రీస్తుకి అధికారం ఉందండి. అధికారం కలిగిన దేవుడు, పరలోకమందున భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడిందని ప్రభువే చెప్పారు. కాబట్టి మీ పాపాలు క్షమించి మీకు నెమ్మదినివ్వగలిగే దేవుడి దగ్గర రాగలిగితే ఇప్పుడే మీరు మనశ్శాంతిని పొందుకుంటారు. ఆయన అన్నాడు, నా శాంతినే మీకు ఇస్తున్నాను, రండి నా దగ్గరికి అన్నాడు ఆయన. కాబట్టి ఆలస్యం చేయకండి. ఈ మాటలు మీ కొరకే దేవుడు ప్రేమను బట్టి మీకు చెప్పగలుగుతున్నాము. కాబట్టి విశ్వసించండి, ఈ మాటలు నమ్మండి. యేసుక్రీస్తు నామంలో ఉన్నటువంటి విడుదలను, పాప క్షమాపణ, పాప విముక్తి, పరలోక రాజ్యము మీరు అనుభవించాలంటే ఇప్పుడే నా దగ్గరికి రండి, విశ్రాంతిని ఇస్తానన్నాడు. మరొక మాట ప్రభు అన్నారు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆ శిక్షణ మనం తప్పించుకోవాలని ప్రేమని దేవుని పెట్టారా. కాబట్టి ఇప్పుడే ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని, మీ పాపాలు విడిచిపెట్టి ప్రభువును సొంత రక్షకుడికి అంగీకరించి దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో ఈ మాటలు మనం చేస్తున్నాము. అటువంటి కృప యేసుక్రీస్తు ప్రభు మీకు అందరికీ అనుగ్రహించును గాక. మాట ఒకటి, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు ఆయన మృతుల నుండి లేపి ఉన్నాడని నీ హృదయం నుండి శ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు అని చెప్పి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఇంకెందుకంటే ఆలస్యము, కానీ ఖర్చు లేదు, మన యొక్క కాళ్ళకి తిప్పలు లేవు. ప్రభువును నీ హృదయంలో చేర్చుకోనండి, విశ్వాసం ఉంచండి. ధన్యులుగా మీరందరూ కూడా తీర్చిదిద్దబడండి. ఆయనిచ్చే రక్షణ పొందుకోండి. ఆయనిచ్చే సమాధానము, శాంతి, నెమ్మది మీరు అందరూ పొందుకోవాలని చెప్పి ప్రేమతో ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన రాజ్యార్థికి మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. వారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పి ఉన్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సొంత రక్షణ అంగీకరించి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన నిత్య జీవం పొందాలని ఆశగన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ దినమే సొంత రక్షకుడికి అంగీకరించండి. ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉన్నట్లయితే మనకు నిత్య జీవం అని చెప్తున్నాడు. ఏ విధంగా నిత్య జీవం మనకు వస్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసం కలిగిన వారికి మాత్రమే నిత్య జీవం అని చెప్తుంది. కాబట్టి అటువంటి నిత్య జీవమును మేము పొందుకొని ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తునందు మేము విశ్వసించున్నాం. కాబట్టి మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవం పొందాలని ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సువార్తను తెలియపరుస్తూ ఉన్నాం. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, ఏ వేదనలు అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. ఇది నాన్న ఒక మనిషిని నీలో పాపం ఉంది అని అంటే ఏ మనుషుడు కూడా ఒప్పుకోడు. ఆ పాపి అని పిలువబడడానికి ఎంత మాత్రం కూడా మానవుడు ఇష్టపడడు. అదే సమయంలో ఏ మనిషి అయితే ఒప్పుకోవట్లేదు ఆ మనిషి నాలో ఏ పాపం లేదు, నేను పరిశుద్ధుని అని కూడా ఎవరో కూడా చెప్పలేరండి. ఎందుకంటే నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
ప్రతి మానవుడిలోనూ కూడా ఏదో ఒక మూల పాపము అనేటువంటి బీజము ఉంటా ఉంది.